అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చనిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోపోయినారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని. హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంటి? వాళ్ళు చేసేదండి క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అటు సినిమా హిట్, మా కొంచెం చూస్తే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళ ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేసులు ఒకటే విధంగానే కనపడతాంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవుడితో పాటు కొలుస్తాను. అమ్మ నాయన కూడా అట్లా చూసుకోండి. చెప్తే దేవుడు, అరే వాడు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతిని చెప్పినా కానీ వినలేరు.